హలో డియర్ లర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. సో ఈ ఛానల్లో మ్యాథమెటిక్స్లో వెనకబడిన వారికి అలాగే అన్ని తరగతుల వారికి అందిస్తున్నటువంటి బేసిక్స్లో భాగంగా ఈ వీడియోలో మనం హౌ టు డూ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ బై పవర్స్ ఆఫ్ 10 ఈజీలీ అంటే 10 యొక్క ఘాతాలు అనబడే అంకెలతో గుణకారాన్ని భాగహారాన్ని చిటికెలో చేయడం ఎలా అనే విషయం నేర్చుకోబోతున్నాం. ఒకసారి వీడియో మొత్తం చూసినట్లయితే దీని మీద మీకు క్లారిటీ వస్తుంది. సో ముందుగా ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనం ఈ టాపిక్ అవసరమైనటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఒకసారి తెలుసుకుందాం. పవర్స్ ఆఫ్ 10, ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ డివిజన్ బై పవర్స్ ఆఫ్ 10 అన్నాం, అంటే 10 యొక్క ఘాతాలు అన్నాం. అసలు 10 యొక్క ఘాతాలు అంటే ఏంటనేది ఒక్కసారి మనం తెలుసుకున్న తర్వాత ఈ టాపిక్ అవసరమైన ఇతర కాన్సెప్ట్స్లో నేర్చుకుని ఆ తర్వాత మనం ఉదాహరణ సహాయంతో ఈజీగా చేయొచ్చండి. సో ఇప్పుడు మనం 10 యొక్క ఘాతాలు, సో పవర్స్ ఆఫ్ 10 అని ఉంది చూడండి. అంటే నార్మల్గా పవర్స్ ఆఫ్ 10 అంటే 10ని అదే సంఖ్యతో గుణించగా వచ్చేవన్నమాట. 10 యొక్క ఘాతాలు అంటే ఇలా 10 స్క్వేర్ అని, లేదంటే 10 క్యూబ్ అని, లేదంటే 10 పవర్ 4 అని, ఈ విధంగా చెప్పే వాటిని మనం 10 యొక్క ఘాతాలు అంటాం. 10 యొక్క ఘాతాలు అన్నప్పుడు 10ని 10తోనే గుణించుకుంటూ వెళ్ళగా వచ్చేవి. కాబట్టి ఈ 0 పైన మీకు పవర్ ఎంత కనిపిస్తుందో అన్ని జీరోలు ఉన్నాయని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి 10 స్క్వేర్ అంటే 100, ఒకటి పక్కన 2 జీరోలు అర్థం. అలాగే 10 క్యూబ్ అంటే ఒకటి పక్కన 3 సున్నాలు, అది 1000, 1000 అని అర్థం. అలాగే 10 to the power of 4 అంటే ఒకటి ప్రక్కన 4 సున్నాలు, అంటే 10,000 అని అర్థం. ఈ విధంగా వీటిని మనం 10 యొక్క ఘాతాలను పిలుస్తాం. ఇలాగే 10 power 5, 10 to the power of 6 అంటే ఒకటి పక్కన జీరోలు కలిగినటువంటి సంఖ్యలన్నీ కూడా మనకి పవర్స్ ఆఫ్ 10 లేదా 10 యొక్క ఘాతాలు అవుతాయి అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఇక తర్వాత ఈ డివిజన్ మల్టిప్లికేషన్ గురించి తెలుసుకోవాలంటే ఇంకొకటి మనకి చిన్న కాన్సెప్ట్, డెసిమల్ నెంబర్స్ మీద ఐడియా ఉండాలి. డెసిమల్ నెంబర్స్ లేదా దశాంశ సంఖ్యలు తెలుగులో. సో ఏమిటి డెసిమల్ నెంబర్స్ అంటే అనేది ఒకసారి చూడండి. ద డాట్ ఆర్ ద పాయింట్ బిట్వీన్ ద 2 digits ఈజ్ కాల్డ్ ద డెసిమల్ పాయింట్. ముందు డెసిమల్ నెంబర్స్ అని గురించి మనకు తెలియాలంటే డెసిమల్ పాయింట్ అనే దాన్ని కలిగి ఉన్నవి డెసిమల్ నెంబర్స్. సో డెసిమల్ పాయింట్ అంటే ఏమిటి, తెలుగులో దీన్నే దశాంశ బిందువు అంటాం. చూడండి, ద డాట్ ఆర్ ద పాయింట్ బిట్వీన్ ద 2 digits ఈజ్ కాల్డ్ ద డెసిమల్ పాయింట్. అంటే ఎప్పుడైనా రెండు అంకెల స్థానాల మధ్య మనం ఒక బిందువుని కానీ లేదా చుక్కని ఉంచుతాం, దాన్నే మనం దశాంశ బిందువు అంటాం. ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ మనకి ఇక్కడ ఉదాహరణ కోసం రాస్తున్నాం చూడండి. ఎందుకంటే డెసిమల్ పాయింట్ గురించిన ఐడియా లేకుండా మనకి ఈ మల్టిప్లికేషన్ డివిజన్ అర్థం కావు. ఇప్పుడు నేను ఒక నెంబర్ని రాస్తున్నాను చూడండి, దీన్ని 7.36 అని చదువుతామని, 7.36 అని చదువుతామని మనకు తెలుసు. ఇది 36గా మనం ట్రీట్ చేయం. ఎందువల్లంటే ఎప్పుడు కూడా డెసిమల్ లేదా ఈ పాయింట్ పెట్టిన తర్వాత వచ్చే స్థాన విలువలు మనకి 1లో 10వ వంతు 100వ వంతు తగ్గుతూ ఉంటాయి తప్ప పెరగవు. కాబట్టి ఎప్పుడు పాయింట్కి ముందున్నదే ఒకట్ల స్థానం. అంటే ఈ నంబర్లో వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానం ఏది అంటే 7 చెప్పాల్సి ఉంటుంది తప్ప 6 కాదు. అందువల్ల ఇది ఒకట్ల స్థానం. ఒకట్ల స్థానం తర్వాత ఇది 10వ వంతు స్థానం, 1/10, 1/100, 1/1000 అంటే అలా వెళ్లే కొద్దీ స్థాన విలువ తగ్గుతూ ఉంటుంది. పాయింట్ తర్వాత కుడివైపుకు వెళ్లే కొద్దీ స్థాన విలువ తగ్గుతుంది. పాయింట్కి ముందు ఎడమ వైపుకు వెళ్లే కొద్దీ మనకి స్థాన విలువ పెరుగుతుంది. అంటే ఎందుకని ఇది కూడా మెన్షన్ చేస్తున్నామంటే ఒక నెంబర్ ఇవ్వగానే అది డెసిమల్ నెంబర్ అయినప్పుడు ఆ డెసిమల్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడం ముఖ్యం. ఎక్కడ ఉందనేది చాలా ఈజీ కదా, ఇక్కడ కనిపిస్తుంది అనుకోవచ్చు. అయితే మీరు మరికొన్ని ఉదాహరణలు గమనిస్తే ఇప్పుడు ఏ నెంబర్లో అయినా నెక్స్ట్ నేను ఇంకొక నెంబర్ రాస్తాను, ఏదో 0.0045. సో ఇది డెసిమల్ పాయింట్ అని మనకు తెలుస్తుంది ఇక్కడ ఉంది అని. ఏది డెసిమల్ పాయింట్, ఇదిగో 0 తర్వాత ఉంది. అంటే ఈ పాయింట్ తర్వాత ఉన్నది మొత్తం కూడా డెసిమల్ పార్ట్, దశాంశ భాగం అని చెప్పి అంటాం ఈ 0045కి. పాయింట్కి ముందున్నది మాత్రమే మనం పూర్ణాంక భాగము లేదంటే మనకి ఇంటీజర్ పార్ట్గా దీన్ని తీసుకుంటాం. సో ఇందులో మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మరికొన్ని ఉదాహరణతో మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని నెంబర్స్ రాస్తున్నాం. సపోజ్ 4056 అని ఉంది, అలాగే ఓన్లీ 17 అని ఉంది. ఇప్పుడు మీకు ఇలా నార్మల్ నెంబర్స్ ఎందుకు రాస్తానంటే ఇప్పుడు ఈ రెండు నెంబర్స్కి ఉన్నటువంటి ఒక చిన్న తేడా అబ్జర్వ్ చేయండి. అంటే బాగా బేసిక్ డాలర్స్ ముందు తెలుసుకోవాల్సిన విషయాల్లో ఇదొకటి. ఇప్పుడు మీకు నార్మల్గా పాయింట్ అనేది ఎంత డాలర్కైనా పాయింట్ అని చదువుతారు అనే విషయం వరకు తెలుసుకుంటాడు, ఓకే. కానీ ఇప్పుడు నేను ఇక్కడ 4 సంఖ్యలు ఉన్నాయి, వేటిలో దశాంశ బిందువు అంటే డెసిమల్ పాయింట్ ఉంది, వేటిలో లేదు అని ప్రశ్నిస్తే జనరల్గా మనం అంటే ఒక బేసిక్ డాలర్ చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే ఈ రెండిట్లోనూ కూడా దశాంశ బిందువు ఉంది, డెసిమల్ పాయింట్ అనేది ఉంది. ఈ రెండు నెంబర్స్లో కూడా దశాంశ బిందువు లేదు అనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది వాస్తవానికి తప్పు అనమాట. ఈ రెండు నెంబర్స్లో దశాంశ బిందువు లేదా అంటే పాయింట్ అనేది ఉండదా అనేది ఒకసారి గమనించండి. ఇక్కడ డెసిమల్ ఉంది, 7 తర్వాత 0 తర్వాత మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ డెసిమల్ మనం పెట్టలేదు, కానీ డెసిమల్ పార్ట్ ఆల్రెడీ
మనకి డెసిమల్ అనే ప్లేస్ ఆల్రెడీ ఉన్నట్టు. ఎక్కడ అంటే ఒక నెంబర్లో మనం ఎక్కడ పాయింట్ అనేది కనిపించట్లేదు, ఓన్లీ ఒక పూర్ణ సంఖ్యగా ఎలా కనిపిస్తుంది అంటే ఆ ఒకట్ల స్థానం అని దేని పిలుస్తున్నామో దాని తర్వాత డెసిమల్ ఉన్నట్టు. అంటే ఇక్కడ కూడా మనకి డెసిమల్ ఉంది, దేని తర్వాత 6 ప్రక్కన అనమాట. ఈ 6కు రైట్ సైడ్ లో ఉంది, అంటే దాన్నే మనం ఒకట్ల స్థానం అంటున్నాం. మరి ఈ పాయింట్ తర్వాత ఏమున్నాయి అంటే దశాంశ భాగం, అంటే డెసిమల్ పార్ట్ లేదు కాబట్టి అవన్నీ జీరోస్, ఎన్ని జీరోస్ అయినా మనం పెట్టుకోవచ్చు. అందువల్ల మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎలా రాసినా ఓన్లీ 4056 రాసినా ఒక్కటే. అందువల్ల ఈ పాయింట్ తర్వాత జీరోలు ఎన్ని చూపించినా అవి వృధా కాబట్టి మనం 4056 అని మెన్షన్ చేస్తున్నాం. అదే విధంగా ఈ 17 కూడా అనమాట. 17 అంటే 17.0, అది ఒక జీరో వేసుకోవచ్చు, ఎన్ని జీరోలు అయినా వేసుకోవచ్చు. సో మొత్తం దాన్ని మనం ఓన్లీ 17 అని రాసేస్తాం. అంటే ఒక నెంబర్లో డెసిమల్ కనిపించడం లేదు అంటే అసలు పాయింటే లేదని కాదు, లాస్ట్ లో అంటే రైట్ సైడ్ ఆ వన్స్ ప్లేస్ అని ఏది పిలుస్తాం ఒకట్ల స్థానం, దాని తర్వాత పాయింట్ ఉందని అర్థం. అదే పాయింట్ మనకు కనిపిస్తుంది అంటే ఆ పాయింట్కి ముందుది ఒకట్ల స్థానం అని అర్థం, మిగిలినంతా దశాంశ భాగం అని అర్థం. అంటే ఈ చిన్న విషయం కూడా మనం తెలుసుకున్న తర్వాతే అసలు 10 పవర్స్ తో గుణకారం, భాగాహారం, మల్టిప్లికేషన్, డివిజన్ చాలా ఈజీగా మనం ఆన్సర్ చెప్పగలుగుతాం అనమాట. సో పాయింట్ కనిపించేటప్పుడు పెద్దగా ప్రాబ్లం లేదు, పాయింట్ కనిపించినప్పుడు అది రైట్ సైడ్ ఉంటుంది నెంబర్ మొత్తానికి అనే విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ దశాంశ బిందువు అనే దాని మీద ఐడియా ఉన్నాక 10 పవర్స్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం అసలు మల్టిప్లికేషన్, డివిజన్లు కొన్ని అంకెలకి చాలా ఈజీగా ఎలా చేయొచ్చో నేర్చుకుంటాం. అంటే ఇక్కడే నేను మీకు పక్కన ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అంటే చాలా ఈజీగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 34 ఉంది ఇంటూ సమ్ ఏదో 8 ఏదో చేయాలనుకుందాం. లేదంటే మనం ఏదైనా ఒక నెంబర్ 156 తీసుకుని దాన్ని 4తో డివైడ్ చేయాలనుకుందాం. అంటే ఇలాంటివి అన్నీ మనకు తెలుసు, వీటిని మల్టిప్లికేషన్ అంటాం, ఇది డివిజన్ అంటాం, ఇంటూ చేయటం, బై చేయటం. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఇంటూ ఈ బై చేయాలన్నా కూడా మనకి ఏ నాలెడ్జ్ ఉండాలి, కొంతవరకు టేబుల్స్ అంటే ఎక్కాలు వచ్చి ఉండాలి ఎంతో కొంత. మరి మనం కొన్ని సెకండ్స్లో ఆన్సర్ చెప్పగలుగుతామా అంటే దాన్ని కొంచెం ప్రాసెస్ చేశాకే ఆన్సర్ చెప్పగలుగుతాం, దీనికి కూడా అంత కొంచెం భాగించాకే ఆన్సర్ చెప్పగలుగుతాం. బాగా క్యాలిక్యులేషన్ వచ్చిన వాడు కొంచెం ఫాస్ట్గా చేసినా మరి కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది. బట్ మీకు ఈ ఉదాహరణ ఎందుకు వేసానంటే వీటిని అబ్జర్వ్ చేస్తే ఈ నంబర్స్తో పోల్చినా కూడా మరికొన్ని మనం ఎక్కడైనా ఎదురైనప్పుడు చూడండి 76 ఇంటూ 100, లేదంటే కొన్నిసార్లు బై 100 ఇక్కడ రాశాను చూడండి ఒక రెండు. అంటే ఇవి ఎందుకు ఇక్కడ రాశాను అంటే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ దీంతో లింక్ అయి ఉంది. అంటే మనకి సాధారణంగా గుణకారం, భాగాహారం వచ్చినా చిన్న సంఖ్యలు అయినప్పటికీ కొంత టైం తీసుకుంటుంది, కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలి, పక్కన ఎంతో కొంత కొంచెం ఎక్కాలు కూడా రావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ 4 క్యాలిక్యులేషన్స్ రాస్తున్నాయి, పై రెండు ఈ క్రింద రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఆన్సర్స్ మెన్షన్ చేయట్లేదు, ముందు ముందు మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ పై రెండిటి కంటే ఈ క్రిందవి రెండు ఈజీగా చేయగలుగుతాం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఎలా ఈజీగా చేయగలుగుతున్నాము అంటే ఒక లాజిక్ చూడండి, ఇక్కడ మరి చిన్న సంఖ్యలు దీంతో పోల్చితే ఇక్కడ 76, 100 ఉంటే ఇక్కడ 34, 8 ఉన్నాయి. మరి దీంతో పోల్చితే ఆ రెండు చిన్నవే కాబట్టి ఇది ఈజీగా ఉండాలి, కానీ ఇది ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ జస్ట్ 4తో భాగించడం, కానీ ఇక్కడ 100తో భాగిస్తున్నాం. మరి 4 కంటే 100 పెద్దదైనప్పటికీ ఈ భాగాహారం ఈజీగా ఉంటుంది. ఎందుకని ఈజీగా ఉందంటే మన సాధారణ వేలో కూడా, అంటే పూర్తి డీప్ గా చెప్పుకోకపోయినా జస్ట్ ఇక్కడ మనం చెప్పుకునేది ఎలా ఉంటుందంటే 76, 100 క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందంటే 76 పక్కన 2 జీరోలు పెట్టేస్తే అయిపోతుంది. అలాగే ఇక్కడ ఈ 2 జీరోలు క్యాన్సిల్ చేసేసి 387 అని ఆన్సర్ వేస్తాం. అంటే ఈ రెండిట్లో చూడండి మనం ఎక్కడైనా క్యాలిక్యులేషన్ ఏమైనా చేసామా, ఏదైనా ఒక ఎక్కని చదివామంటే లేదు. కేవలం 100తో గుణిస్తే పక్కన 2 జీరోలు పెట్టాలి అనే నార్మల్ నాలెడ్జ్ ఉన్నవాడు పెట్టేస్తారు, లేదా ఈ చివర ఉన్నటువంటి జీరోలు ఎన్ని ఉంటాయని క్యాన్సిల్ చేయొచ్చు అనే నాలెడ్జ్ ఉన్నాయి చెప్పేయచ్చు. అయితే ఇలా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఈ డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ అంటే డెసిమల్ లేదు కాబట్టి, అంటే డెసిమల్ లేదు మీన్స్ చివరిలో ఉంది కనిపించట్లేదు కాబట్టి ఇంటూ బై కొంత ఈజీగా చేస్తారు జీరో ఉన్నప్పుడు. నార్మల్గా వేరే పాయింట్స్ ఉన్నప్పుడు కొంచెం తప్పులు చేస్తూ ఉంటారు. వారి కోసం అటువంటి తప్పులు కూడా మనకి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే ఈ మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేయాలి, ముఖ్యంగా 10 పవర్స్ ఉన్నప్పుడు అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి టాపిక్ ని జాగ్రత్తగా గమనించండి. ఈ రూల్ ని జాగ్రత్తగా తెలుసుకుంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వారిని ఉద్దేశించి ఆ రూల్ ని రెండు భాషల్లోనే ఇవ్వడం జరిగింది. ఈ రూల్ ని జాగ్రత్తగా గమనిస్తే ఈ క్రింద నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఈ వీటి యొక్క ఆన్సర్స్ మనం చాలా సింపుల్ గా వేయగలుగుతాం. ఒకసారి ఈ రూల్ ని ఫాలో అయిన వాళ్ళకి ఈ ఆన్సర్స్ చాలా ఈజీగా తెలుస్తాయి. ముందు ఒకవేళ వీటిలో డౌట్ ఉన్నా ఈ రూల్ ని జాగ్రత్తగా మనం ఫాలో అయిన తర్వాత డౌట్ ఉండదు. చూడండి, ఫస్ట్ మనం ఏం రాస్తాం, మల్టిప్లికేషన్ గురించి అనమాట. ఇక్కడ ఇఫ్ వీ హ్యావ్ టు మల్టిప్లై ఏ గివెన్ నెంబర్ with any power of 10, just count the number of zeros beside 1 and move the decimal point in the given number towards right side digits equal to the number of zeros in the power of 10. సో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఇది కష్టమైన విషయంలో ఉంటుంది, కానీ చాలా సింపుల్ విషయం.
అదే తెలుగులో కూడా రాస్తాను చూడండి. అంటే ఇఫ్ వీ హ్యావ్ టు మల్టిప్లై ఎ గివెన్ నంబర్ విత్ ఎనీ పవర్ ఆఫ్ 10 అంటే మనకి ఏదైనా ఒక ఇచ్చిన సంఖ్యని, ఆ సంఖ్య కూడా జనరల్‌గా దశాంశ సంఖ్య అంటే పాయింట్స్‌తో ఉన్నది ఉంటుందనేది మనకు తెలుసు. 10 పవర్ ఆఫ్ అంటే ఏంటి? 10 యొక్క ఏదైనా ఘాతం. 10 యొక్క ఏదైనా ఘాతంతో మనం గుణించాలంటే మొత్తం గుణకారం మనం చేయనవసరం లేదు. ఫస్ట్ ఏమంటున్నాను చూడండి, జస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ బిసైడ్ 1. అంటే మనం ఆ 10 ఘాతంలో తెలిసిందే ఒకటి పక్కన జీరోలు ఉంటాయని. ఇప్పుడు ఇక్కడ చూడండి వీటన్ని అంకెల్లో మనం గమనిస్తే కామన్‌గా ఉన్న లక్షణం ఈ నంబర్స్ వేరువేరుగా ఉన్నప్పటికి గుణించేది చూడండి 10, 100, 1000 అని గాని, లేదా నేను పవర్స్ రూపంలో కూడా ఇచ్చాను. ఇలా 10⁵5 10 క్యూబ్ అని గాని. చూడండి 1000 10 క్యూబ్ అన్నా ఒకటే, 10 క్యూబ్ అన్నా ఒకటే, లేదా 100 అన్నా ఒకటే, 10 స్క్వేర్ అన్నా ఒకటే. మనకి ఏ రూపంలో అయినా ఇవ్వచ్చు కాబట్టి ఇటు ఘాత రూపంలోనూ రాశాను, మామూలు రూపంలో కూడా మనకి రాసాం. ఇలా వేటితో అయినా గుణించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒకటి పక్కన ఉన్న సున్నాల సంఖ్యను లెక్కించి, అంటే అక్కడ ఆ నెంబర్‌లో 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి మనం గుణించే దాంట్లో అనేది చూసుకోవాలి. వీటిలో అయితే ఇలా చూసి చెప్పేస్తాం 2 జీరోస్ అని. అదే దీనిలో అయితే 5 జీరోస్ అన్నమాట. ఇక్కడ 10 పవర్ ఎంతేస్తుందో అన్ని జీరోలు ఉన్నట్టు అర్థం. అది లెక్కించిన తర్వాత ఏం చేయాలి? మూవ్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద గివెన్ నంబర్. అంటే మనకిచ్చిన నెంబర్‌లో ఉన్న పాయింట్ ఎక్కడుందో చూసి జస్ట్ దాన్ని మూవ్ చేస్తే చాలు. మూవ్ అంటే కేవలం జరపటం. అంటే ఆ ప్లేస్ మార్చడమే. ఎక్కడికి మూవ్ చేయాలి? టువర్డ్స్ రైట్ సైడ్ డిజిట్స్. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ కుడివైపుకు జరుగుతూ వెళ్తుంది. ఎప్పుడన్నమాట కుడివైపుకు జరిగేది? మల్టిప్లై చేస్తే, గుణకారం చేస్తే. గుణిస్తే కుడివైపుకు వెళ్తుంది. ఎందువల్లంటే ఈ స్థాన విలువ మనకి అంటే గుణించడం వల్ల ఆ నంబర్ విలువ పెరుగుతుంది. సో ఈ డెసిమల్ కుడివైపుకు జరిగే కొద్దీ ఎడమ వైపు దాని స్థాన విలువలు పెరుగుతూ వెళ్తాయన్నమాట. ఎన్ని స్థానాలు జరపాలి అంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ డిజిట్స్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద పవర్ ఆఫ్ 10. మనం సున్నాల సంఖ్య లెక్కించాం కదా, ఎన్ని జీరోస్ ఇక్కడ ఉంటే అన్ని ప్లేసెసే అది రైట్ సైడ్ జరుగుతుంది. ఇప్పుడు మొత్తం దీని యొక్క సారాంశం ఇక్కడ ఎగ్జాంపుల్తో చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ నెంబర్ ఇచ్చినా మీకు పాయింట్స్తో ఉన్నది కానీ పాయింట్ ఇలా కనపడింది కానీ ఏది ఇచ్చినప్పటికీ ఇంటూలో ఉన్నది కనుక ఎప్పుడైనా ఇవైతే చూడండి 10 పవర్స్, ఇవి 10 పవర్స్ మీన్స్. సో 1 పక్కన 0 ఉన్న ఏ నెంబర్స్తో మనం చేసేటప్పుడైనా డైరెక్ట్ ఆన్సర్ వేస్తాం. ఎలా వేస్తాం? ఈ మ్యాటర్ అంతటిని సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒకటే రెండు విషయాలు మనం చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఇక్కడ మొట్టమొదటి దాని విషయానికి వద్దాం. 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక్క జీరో మాత్రమే ఉంది. సో ఒక్క ప్లేస్ మాత్రమే ఈ డెసిమల్ని కుడివైపుకి అంటే చూడండి రైట్ సైడ్ మీన్స్ ఇక్కడ 4 దగ్గర ఉంది. కుడివైపుకి వెళ్తే ఎక్కడికి వస్తుంది? 5 పక్కకు వస్తుంది. అది జరిపి ఆన్సర్ వేసేయచ్చు అనమాట. సో అదే మనం చెప్పేది రైట్ సైడ్ డిజిట్స్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద పవర్ ఆఫ్ 10. పవర్ ఆఫ్ 10 లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని డిజిట్సే రైట్ సైడ్ జరిపితే చాలు. అంటే మనకు తెలిసిందే పాయింట్ ప్లేస్ జరుగుతుంది తప్ప ఆ నెంబర్ ఏమీ మారదు అనమాట. మనం ఏ క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి ఇక్కడ పాయింట్ 4 పక్కన ఉంది. సో 10తో మల్టిప్లై చేసినప్పుడు ఒక్క జీరో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ ఒక్క ప్లేసే ముందుకు జరగాలి, 5 పక్కకు రావాలి. అంటే ఆ నెంబర్ ఇప్పుడు ఆన్సర్ మనం ఎలా రాయగలుగుతాం? అదే 3, 4, 5, 8 అనేది సేమ్ వేస్తాం. కానీ డెసిమల్ యొక్క ప్లేస్ ఇంతకుముందు 4 పక్కన ఉండాల్సింది ఇప్పుడు 5 ప్రక్కకు వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ నెంబర్ ఎంత అవుతుంది? 345.8గా మారుతుంది. ఇంతకుముందు 34.58 అని ఉన్న నెంబరు 10తో మల్టిప్లై చేయడం వల్ల 10తో గుణించడం వల్ల 345.8. అంటే చూడండి ఇందులో మనం చూసి రాసింది తప్ప ఏమీ లేదనమాట. అక్కడ కేవలం చూసే రాస్తున్నాం. కేవలం ఈ డెసిమల్ ప్లేస్ ముందుకు జరిపాం. ఇలా ఒక 2-3 చూసేసరికి మనకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి. అంటే 10తో గుణిస్తామంటే ఇలా, అదే 100తో నేను కొంత జీరోస్ పెంచుకుంటూ వచ్చాను అందుకే మనకు అర్థం కావడానికి. ఒక ప్లేస్ అంటే ఇది. ఇప్పుడు 2 ప్లేసెస్ చూడండి. 100తో హెచ్ వేయడం అంటే చాలా మంది అనుకునేది ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి, నేను పక్కన కూడా రాస్తున్నాను. 100తో హెచ్ వేసేటప్పుడు వేరే వేలో మనం ఈజీగా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పక్కన మామూలుగా కూడా ఇంకోటి చూపిస్తున్నాను. ఇప్పుడు 18 into 100 అని ఉందనుకోండి. దీన్ని సాధారణ కొత్త బేసిక్ డాలర్ కూడా ఈజీగా వేస్తుంటారు 1800 అని. అంటే ఇలాంటివి ఈజీగా వేస్తుంటారు. ఎందువల్ల 1800 అంటే వాళ్ళ దృష్టిలో 100తో గుణిస్తే పక్కన ఈ 2 జీరోలు పెట్టాలి అనే విషయం మాత్రం చాలా మంది గమనిస్తారు. కానీ ఇదే ఇక్కడ కూడా అప్లై చేస్తుంటారు కొంతమంది. అంటే ఇక్కడ ఇంటూ 100 ఉంది, దీని పక్కన 2 జీరోలు పెడుతూ ఉంటారు. అసలు దీని పక్కన 2 జీరోలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పాయింట్ దాటిన తర్వాత ఈ చివర అన్ని జీరోలు ఉన్నట్టే మనం పెట్టినా పెట్టకపోయినా. సో ఇక్కడ 100తో మల్టిప్లై చేయడం అంటే మీకు గుర్తుండాల్సింది 2 జీరోలు పెట్టడం కాదు. ఏ 10 పవర్తో మల్టిప్లై చేయాలన్నా ఆ జీరోస్ కౌంట్ చేశాక మూవ్ ద డెసిమల్ పాయింట్. ఇక్కడ కూడా మనం మూవే చేస్తున్నాం. ఇక్కడ పాయింట్ కనిపించటం లేదు కాబట్టి మూవ్ చేయాలంటే మధ్యలో జీరోలు రావాలి. బట్ ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది చూడండి. అంటే ఆ నెంబర్లో డెసిమల్ పాయింట్కి ఒక ప్లేస్ ఉంది. సో ఇక్కడ 100తో ఇంటూ చేసినప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? 2 స్థానాలు జరుగుతుంది, 2 ప్లేసులు కుడివైపుకి. 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 దగ్గర ఉండాల్సిన పాయింట్ ఎక్కడికి వస్తుంది? ఇంకో 2 ప్లేసులు జరిపితే చూడండి 2 దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏం రాయొచ్చు? యాక్చువల్గా మనం
2 దగ్గరికి, అంటే ఇప్పుడు ఇందులోనే ఇక్కడ నేను చూపిస్తున్నాను, అక్కడ ఇలా ఉంది 0.0245. సో ఇక్కడ ఉండాల్సిన పాయింట్ 2 ప్లేసెస్ జరిగితే ఇక్కడికి రావాలి. అంటే చూడండి 0 దగ్గర ఉండాల్సింది 2 దగ్గరికి రావాలి. ఇప్పుడు పాయింట్కి ముందు నెంబర్ ఏంటి మనకి 002. అయితే యాక్చువల్గా ఉన్నదన్నట్టు రాయాలంటే ఇలా రాస్తాం అంతే కదా. కానీ 002 అనే దానికి ఏమైనా మనకి పూర్తిగా రాయాల్సిన అవసరం ఉందా? మీకు ఇదివరకే చెప్పాను, పాయింట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చే జీరోస్కి విలువ ఉండదు, పాయింట్కి ముందు లెఫ్ట్ సైడ్ పూర్తిగా ఉన్న జీరోస్కి విలువ ఉండదు. అంటే ఇది ఓన్లీ 2, 002 అన్నా 2 అన్నా ఒకటే కాబట్టి ఈ ముందున్న జీరోలు మనం చూపించడం అవసరం లేదు. ఎక్కడ మనకి అసలు నెంబర్ స్టార్ట్ అయిందో దాని నుంచి మనం చూపిస్తే సరిపోతుంది డెసిమల్కి ముందు. సో అందుకే దీని ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న పాయింట్ 2 పక్కకు వస్తుంది కాబట్టి ఇంకా ముందేమీ లేదు కనుక ఆన్సర్ ఏమవుతుంది 2.45. ఓకే, నెక్స్ట్ ఇది అర్థమైనా ఇక్కడ ఉన్న ప్లస్ 2 జరిపాం. సేమ్ అలాగే చూడండి, ఒక నెంబర్ ఇచ్చాడు ఇంటూ 1000, అంటే 3 సున్నాలు ఉన్న సంఖ్యతో 1 పక్కన 3 జీరోలు ఉన్న సంఖ్యతో గుణిస్తున్నామంటే 3 జీరోలు పెట్టేయడం కాదు. ముందు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది డెసిమల్ ఎక్కడ ఉంది. ఇక్కడ మీకు డెసిమల్ కనిపించకపోతే మాత్రమే ఆ 3 జీరోస్ పెట్టాలి తప్ప డెసిమల్ కనిపిస్తే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఉన్నది అనమాట, రైట్ సైడ్ డిజిట్స్ కి మనం ఈక్వల్ గా దాన్ని మూవ్ చేయాలి. అంటే దశాంశ బిందువుని ఎన్ని స్థానాలు అయితే అన్ని కుడివైపుకి జరిపి మనం ఫలితం రాయవచ్చు. సో ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ప్లేసెస్ ముందుకు జరగాలి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, మళ్ళీ ఈ పక్కన రఫ్గా చూపిస్తున్నాను, 73.2 ఉంది. అంటే ఇది 3 ప్లేసులు ముందుకు వెళ్ళాలి, బట్ ఇక్కడ ఒక ప్లేసే ఉంది చూడండి. అంటే ఆ పక్కన ఉన్నవన్నీ జీరోలుగా మనం లెక్కేసుకోవచ్చు. సో 3 ప్లేసెస్ ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి ఎప్పుడైతే పాయింట్ వచ్చిందో ఇప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది, టోటల్గా చూడండి 73,200 అయిపోయింది అనమాట. సో ఇక్కడ రాయాల్సింది ఎంత, 73,200. ఇంకా పాయింట్ తర్వాత ఏం రాయనవసరం లేదు. అంటే ఇక్కడ ఏమైందో చూడండి, మనం కొంతమందికి వచ్చే డౌట్ ఇదే అంటే ఇక్కడ నెంబర్ రాశాక ఏదో చివర 2 జీరోలు వచ్చాయి అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే తప్పు. 2 జీరోలు రావడం కాదు, ఇక్కడ 1000తో హెచ్ వేసిన 2 జీరోలు వచ్చాయి అని అనుకునే వాళ్ళు ఉంటే సరిగ్గా ఒకసారి చూడండి. మనం ఆ నెంబర్లో పాయింట్ లేకపోతే 3 జీరోలు వస్తాయి, బట్ పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కాబట్టి ఒక జీరో వల్ల ఒక స్థానం ముందుకు జరుగుతుంది, మిగిలిన 2 జీరోలు చివరిలో వస్తాయి. అంటే మొత్తం 3 ప్లేసులు ముందుకు జరగడం అనే రూల్లో మనకి మార్పు ఉండదు. సో ఇది 73,200. అలాగే ఇది చూద్దాం. సో 0.03 ఇంటూ 10,000 వేసానంటే మొత్తం 4 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి 4 ప్లేసెస్ ముందుకు జరగాలి, 2 ప్లేసెస్ మన దగ్గర ఉన్నాయి. సో 2 ప్లేసెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మరొక 2 ప్లేసెస్ జీరోస్ రావాలంటే ఈ నెంబర్ పక్కన ఎన్ని సున్నాలు రావాలి, కేవలం 2 సున్నాలు మాత్రమే. సో ఆ నెంబర్ ఎంత, ఓన్లీ 3కి ముందు ఏమి లేదు కాబట్టి దీని ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయాలి, మనం 3 రాసి పక్కన కేవలం 2 జీరోలు మాత్రమే రాయాలి. చూసారు కదా, ఇందులో 3 రాసి 2 సున్నాలు. ఇక్కడ 4 జీరోస్ ఉన్నప్పటికీ ఇక్కడ 2 జీరోస్ ఎందుకు వచ్చాయి, ఆల్రెడీ పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉన్నాయి. అక్కడ మనం జరపాల్సింది మొత్తం ఎన్ని సున్నాల సంఖ్య ఎంత అయితే అన్ని స్థానాలు కుడివైపుకి జరపాలి. సో ఇక్కడ 4 ప్లేసెస్ రైట్ సైడ్కి జరపాలి, బట్ రైట్ సైడ్ ఆల్రెడీ 2 ప్లేసెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 2 ప్లేసెస్ మనం 2 జీరోలు పెట్టాం. సో మొత్తం మీద దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 300 అనమాట. సో ఈ విధంగా అన్ని మనం చేయొచ్చు. సో ఇటువైపు గమనించినట్లయితే ఇప్పుడు ఇక్కడ 10 పవర్స్ అనే రూపంలో డైరెక్ట్గా ఇచ్చాం అనమాట. అంటే ఇక్కడ జీరోలు పెట్టిస్తే ఇక్కడ 10 పవర్, 2 విధానాలు అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో 10⁵ అంటే ఏది కాదు, 1 పక్కన 5 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 1 పక్కన 3 జీరోస్, అంటే ఇది 1000, ఇది 100, ఇది 10,000, ఇది 1 lakh. ఆ రూపంలో చెప్పకుండా పవర్స్లో కూడా మనకు లెక్కలు ఫేస్ చేస్తుంటాం కాబట్టి ఈ రూపంలో రాశాను. సో మీకు గుర్తుండాల్సిన రీజన్ ఒకటే, ఇక్కడ ఏంటంటే మల్టిప్లై చేస్తున్నాం అంటే గుణకారం చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పాను, గుణకారం అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ పాయింట్ రైట్ సైడ్ జరుగుతుంది అనే విషయం గమనించాలి. అంటే మనం ఏ 10 ఘాతంతో అయినా సరే గుణించాలంటే మనం జరగాల్సింది కుడివైపుకి. ఇదే ఇందులో ఉన్నటువంటి మెయిన్ మనం ఒక ల్యాండ్ మార్క్ లాగా పెట్టుకోవాల్సింది ఇదే అనమాట. సో ఇక్కడ 5 ప్లేసెస్ కుడివైపుకి జరపాలి. ఇక్కడ కుడివైపు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఒక్క ప్లేసే ఉంది కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్ రాసేసిన తర్వాత 2, 3 ఆ పాయింట్ అక్కడ పోయింది. 5 ప్లేసుల్లో ఒక ప్లేస్ జరిపేశాం కాబట్టి మిగిలిన 4 ప్లేసులు జీరోస్ వస్తాయి. సో దీని ఆన్సర్ 2,30,000 అవుతుంది టోటల్గా. అర్థమైంది కదా, ఇక్కడ ఉన్నది 10⁵ 5 ప్లేసెస్ జరపాలి, బట్ ఇక్కడ 1 ప్లేస్ ఉంది, 1 ప్లేస్ జరిపితేనే అది 23 అయిపోతుంది. మిగిలిన 4 ప్లేసుల్లో 4 జీరోస్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఇంటూ 10³ మీకు ఇది మొత్తంలో ఉన్న చిన్న డిఫరెన్స్. ఇదంటే చాలా మంది ఇవన్నీ నేర్చుకోకముందు కూడా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగింది దీనికే వాస్తవానికి. ఎందువల్ల అంటే చూడండి 10³ అన్నాం అంటే 1000, 345,000 ఎంత అని అడిగినట్టు. అంటే పేరులోనే ఒక రకంగా క్వశ్చన్లోనే ఆన్సర్ అందులో ఉంటుందన్నమాట. పక్కన 3 సున్నాలు పెడితే చాలు. కానీ అది ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఇదే రూల్. ఇప్పటి వరకు ఉన్న అన్ని సంఖ్యలో మీకు డెసిమల్ కనిపించింది, ఈ సంఖ్యలో ఎక్కడైనా డెసిమల్ కనిపిస్తుందా, లేదు. కనిపించట్లేదు అంటే అర్థం ఏంటనుకున్నాం, ఇంతకుముందే లాస్ట్లో అంటే ఆ సంఖ్య 1's ప్లేస్ తర్వాత కుడివైపు ఉంది అని అర్థం. 5 పక్కన ఉండాల్సిన డెసిమల్ 3 ప్లేసెస్ ముందుకు వెళ్ళాలి, మరి 5 పక్కన ఇంకేమీ లేవు కాబట్టి ఆ 3 ప్లేసుల బదులు
3 జీరోలు రావాలి. కాబట్టి ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ 3, 4, 5 వేసిన తర్వాత పక్కన రైట్ సైడ్లో 3 జీరోస్ పెట్టాలి. సో ఇది 3,45,000 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏ ఒక్క దానిలో కూడా చూడండి మనం క్యాలిక్యులేషన్ చేయట్లేదు, జస్ట్ ప్లేస్ ఎక్కడ జరపాలని మాత్రమే చూసుకుంటున్నాం. ఇక ఇది ఇంటూ 10 స్క్వేర్ ఉందో నెంబర్ పక్కన, అంటే 100తో ముఖ్యంగా 2 సున్నాలు ఉన్నటువంటి నెంబర్ అని మనకి వెంటనే అర్థమవుతుంది. 2 జీరోలు మీన్స్ ఇక్కడ 2 ప్లేసెస్ మాత్రమే ముందుకు వెళ్తాయి రైట్ సైడ్కి. సో ఇక్కడ ఉండాల్సిన డెసిమల్ 3 పక్కకు రావాలి 2 ప్లేస్ అంటే. మరి 3 పక్కకు వెళ్ళిన దాన్ని చూసి రాయండి ఇప్పుడు అక్కడ. అంటే ఫస్ట్ ఏం రాయాలి, 003 బదులు ఓన్లీ 3 అవుతుంది. 003 అని రాయనవసరం లేదు, 0.01. ఓకే, ఇక్కడ మనకి ముందు కూడా కొన్ని జీరోలు ఇవ్వడం, ఎందుకంటే ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా చూసినప్పుడే మనకి ఎక్కడ జీరోస్ వదిలేసి రాయొచ్చు, ఎక్కడ అత్యవసరం అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంటూ 10⁴ ఇచ్చాం. 10⁴ మీన్స్ మొత్తం 4 జీరోలు ఉన్న సంఖ్య. 1 పక్కన ఉన్నాయా లేదా మాత్రం చూసుకోండి. 10 పవర్స్ మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. చూడండి ఇది 10 పవర్స్కే, అంతే తప్ప అన్ని సున్నాలు ఇక్కడ ఏదో వేరే అంకెలు ఉంటే కాదు. సో ఇక్కడ ఇంటూ 10⁴ అంటే 4 ప్లేసులు జరపాలి రైట్ సైడ్. సో ఒక ప్లేస్ మీకు అవైలబుల్ గా ఉంది, మిగిలినవి 3 ప్లేసెస్ జీరో. సో ఇది ఈ నెంబర్ పక్కన ఎన్ని జీరోలు రావాలి, 4 కాదు 3a. ఎందువల్లంటే 1 ఆల్రెడీ ఇక్కడ ఉంది. అందువల్ల మనం ఏం రాయాలి, అక్కడ 1 6 16 రాసిన తర్వాత మరొక 3 జీరోస్ అంటే 16,000 అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జామ్స్ అన్ని గమనిస్తే ఇందులో ఏముంది, మల్టిప్లికేషన్ గురించి ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ టు మల్టిప్లై ఎ గివెన్ నెంబర్, ఎప్పుడైనా మనం ఒక నెంబర్ని మల్టిప్లై చేయాలంటే 10 పవర్తో ఫస్ట్ ఏం చేయాలి, కౌంట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. ముందు ఎన్ని జీరోలు ఉన్నాయో లెక్క పెట్టండి. ఎక్కడ బిసైడ్ 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో లెక్క పెట్టండి. అండ్ మూవ్ ద డెసిమల్ పాయింట్, ఈ డెసిమల్ పాయింట్ ని జస్ట్ మూవ్ చేయండి. ఎటువైపు, టువర్డ్స్ రైట్ సైడ్ డిజిట్స్. దీనికి కుడివైపు ఉండే డిజిట్స్ వైపు మూవ్ చేయండి. ఎన్ని మూవ్ చేయాలి, ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద పవర్ ఆఫ్ 10. 10 పవర్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ ముందుకు జరిపితే చాలు అనేది ఇందులో ఉన్న సారాంశం. ఇది మల్టిప్లికేషన్ గురించి. సేమ్ ఇలాగే డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇంటూలు కాకుండా బై సింబల్స్ ఉంటే ఏం చేయాలి అనేది 10 ఘాతాలు ఉన్నప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి చిన్న మార్పుతో అది కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించండి, మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ మారుతుంది. సో ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ గా డివిజన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే ఈ పాయింట్ చూడండి. ఇప్పుడు మనం చెప్పేది డివైడ్ అంటే భాగించడం గురించి. ఇఫ్ యూ హ్యావ్ టు డివైడ్ ఎ గివెన్ నెంబర్ విత్ ఎనీ పవర్ ఆఫ్ 10, జస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ beside 1 and move the decimal point in the given number towards left side digits equal to the number of zeros in the power of 10. అంటే మనం ఇచ్చిన సంఖ్యను 10కి ఏదైనా ఘాతంతో భాగించాలంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో లెక్కించి ఇచ్చిన సంఖ్యలోని దశాంశ బిందువుని అంటే ఆ పాయింట్ ని అన్ని స్థానాలు ఎడమ వైపుకి జరిపి ఫలితాన్ని రాయవచ్చు. సో ఈ మొత్తంలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ మనకి డివైడ్ చేయాలి అంటే పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ జరగాలి. అంటే ఎప్పుడైనా 10 ఘాతంతో మనం భాగించాలంటే, భాగహారం చేయాలంటే మనం జరపాల్సింది ఎడమ వైపుకి. ఎందువల్లంటే భాగించడం వల్ల ఆ సంఖ్య విలువ తగ్గుతుంది. అంటే పాయింట్ ఎడమ వైపుకి వెళ్ళే కొద్దీ కూడా ఆ ఓవరాల్గా సంఖ్య విలువ మనకి తగ్గినట్టే అనమాట. సో ఇప్పుడు ఈ జస్ట్ చిన్న కండిషన్లో మార్పు మనం గమనిస్తే ఇంతకుముందు చేసినట్టే చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ నేను బయలు ఇచ్చాను. సో బయలు ఇచ్చినప్పుడు ఇవే కాకుండా మరికొన్ని వేరే రూపంలో కూడా ఇచ్చాను, వాటికి కూడా తేడాన్ని గమనిస్తాను. ఈ బయలుతో పాటు ఇక్కడ ఇంటూలు కూడా కనిపిస్తున్నాయి ఏంటని మనం అనుకోవచ్చు. బట్ వీటి గురించి చెప్పిన తర్వాత ఆ చిన్న మార్పుతో ఇలాంటివి కూడా ఎలా చేయొచ్చు మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ముందుగా బై సంగతి చూద్దాం, భాగించడం. సేమ్ ఇదే 10 పవర్స్, ఇక్కడ అన్ని 10 పవర్స్ 10, 100, 1000 లేదా 10 స్క్వేర్, 10⁴, 10³ ఇలా 10 పవర్స్ కనిపిస్తున్నాయి. వాటితో బై చేయాల్సి వచ్చింది. భాగించినప్పుడు పాయింట్ మారుతుంది, బట్ ఎక్కడికి మారుతుంది, ఎడమ వైపుకి, లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ డెసిమల్ ఎక్కడ ఉంది ఫస్ట్ చూడండి. ముందు మనం చూడాల్సింది డెసిమల్ ఇందులో ఎక్కడ ఉంది, కనిపించట్లేదు. అంటే ఎక్కడ ఉంది, 7 పక్కన ఉంది అనమాట లాస్ట్ లో. 10తో భాగిస్తున్నాం, ఒక జీరో ఉంది ఇందులో, కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్లేసే వెనక్కి జరగాలి. అంటే 7 పక్కన ఉండాల్సినటువంటి పాయింట్ ఎక్కడికి రావాలి, వెనక్కి వచ్చి 3 పక్కకి రావాలి. సో దీని ఆన్సర్ అందుకే నేరుగా ఎలా వేయగలుగుతాం, 3.7. సో ఇలాంటివి మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పలేము. 37/10 3.7, లేదంటే 31/10 3.1. అంటే ఇక్కడ ఆ నెంబర్లో డెసిమల్ కనిపించకపోతే 10తో భాగించాలంటే జస్ట్ ఒక ప్లేస్ వెనక్కి ఇక్కడ జరిపి మిడిల్లో పాయింట్ పెడితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక నెంబర్ ఇచ్చాం 563.7/100. సో ఇక్కడ కూడా భాగించేది 10 పవర్తోనే, కానీ 2 ప్లేసెస్ వెనక్కి జరగాలి. 100లో 2 జీరోస్ ఉన్నాయి. 3 పక్కన ఉన్నటువంటి జీరో లెఫ్ట్ సైడ్కి చూడండి, మల్టిప్లై చేస్తే రైట్ సైడ్కి వెళ్తుంది, బట్ డివిజైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ నుంచి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ చూడండి, 3 పక్కన ఉండాల్సింది లెఫ్ట్కి ఇటు జరిగితే ఎంతకు వస్తుంది, 5 ప్రక్కకు వస్తుంది. కాబట్టి సేమ్ ఆ నెంబర్ని చూసి రాయడమే, కానీ పాయింట్ మాత్రం ప్లేస్ 5 పక్క వచ్చేసింది, 5.637. మీరు గమనిస్తే ఈ నెంబర్ సేమ్ 5637 అదే ఆర్డర్ రాస్తాం. అంటే నెంబర్కి మనం ఏ క్యాలిక్యులేషన్ చేయడం లేదు, కానీ మీరు ఏం గమనించాలి,
ఆ నెంబర్ యొక్క వాల్యూ కానీ చదివే విధానం మారిపోయింది. దీన్ని ఎవరైనా ఏమని చదువుతారు 563.7, ఇది 563.7. బట్ ఇక్కడ అలా చదవచ్చా 5.637, ఇది జస్ట్ 5.637. అందువల్ల దీని విలువకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో 100వ వంతు. అయితే మనం రాయడానికి ఈజీ ఎలా అయింది, కేవలం నెంబర్ని చూసి రాస్తున్నాం, డెసిమల్ ప్లేస్ మారుస్తున్నాం. అదే ఇందులో ఉన్నటువంటి ఈజీనెస్ అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ బై 1000 ఇచ్చాను. ఇటువంటివి ఇంకొంచెం జాగ్రత్తగా గమనించండి. బై 1000 ఉంది అంటే 3 ప్లేసెస్ వెనక్కి వెళ్ళాలి, ఓకే. కానీ అక్కడ వెనకాల కనిపించడం లేదు 3 ప్లేసెస్. అటువంటిప్పుడు సేమ్ రైట్ సైడ్కి వెళ్ళాలంటే ప్లేసెస్ కనిపించకపోతే జీరోలు ఎలా పెట్టుకుంటామో, లెఫ్ట్ సైడ్కి జరపాల్సినప్పుడు ఆ ప్లేసెస్ తగినని లేకపోతే అక్కడ కూడా జీరోస్. లెఫ్ట్ సైడ్ 3 ప్లేసెస్ వెళ్ళాలి, 3 స్థానాల్లో 1 ప్లేస్ మాత్రమే ఇక్కడ ఉంది, మిగిలిన 2 ప్లేసులు జీరోలు. అంటే 3కి ముందు ఏమొస్తాయి, జీరోలు వస్తాయి. డెసిమల్ ఇంకా ముందు వస్తుంది. మరి డెసిమల్కి ముందు కూడా ఎప్పుడో జీరో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ముందు ఒక 0 పాయింట్ పెట్టిన తర్వాత 3కి ముందు మళ్ళీ మీకు 2 జీరోలు రావాలి. సో 0 0 3 4. ఇది కరెక్ట్గా ఒకసారి అర్థమైందో లేదనేది చూడండి. 3.4/1000 అంటే 0.3 పక్కన ఉంది. 1000 మీన్స్ 3 ప్లేసెస్ డివైడ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ 3 ప్లేసుల్లో 1 ప్లేసే మనకి కనిపిస్తుంది, ఇంకా 2 ప్లేసులు వెళ్ళాలి. 3 కంటే ముందు 2 ప్లేసులు ఏముంటాయి, జీరోలు. అందుకే చూడండి 3 కంటే ముందు 2 ప్లేసులు జీరోలు రాస్తాం. వాటికి తర్వాత ఇక్కడ పాయింట్ వస్తుంది, కాబట్టి ఆ పాయింట్కి ముందు కూడా మనం జీరో పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ 1000 ఉంది అంటే 3 సున్నాలు ఉన్నాయి అనుకోవడం కాదు, డెసిమల్ తర్వాత 2 జీరోలుగా మారాయి అనమాట ఇక్కడికి వచ్చి. సో 0.0034. ఇక ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా బై మళ్ళీ నేను 10 పవర్ రూపంలో ఇచ్చాను. 10 స్క్వేర్ అన్నా ఇలా 100 అన్నా ఒకటే. సో ఇక్కడ మనం చూడాల్సింది పవర్ ఎంత ఉందనే 2, అంటే 2 ప్లేసెస్ అని అర్థమైపోతుంది. ఇలా ఉంటే మనం కౌంట్ చేసుకోవాలి. ఇంకా పవర్లో ఉంటే ఇంకా ఈజీ అనమాట, ఎన్నో సున్నా ఉన్నాయి మనకు తెలిసిపోయినట్టు. సో ఇప్పుడు కూడా అంతే, పాయింట్ ఎక్కడ ఉంది. సో ఈ అన్నిట్లో మెయిన్ కాన్సెప్ట్ డెసిమల్ పార్ట్. ముందు మీకు అందుకే దశాంశ సంఖ్య ఏంటో చెప్పాను. డెసిమల్ పార్ట్ లేదా అంటే డెసిమల్ పాయింట్ ఆర్ దశాంశ బిందువు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అక్కడి నుండి 2 ప్లేసులు వెనక్కి జరగాలి. ఎందుకని, ఇది ఎడమ వైపుకి జరగాలి, భాగిస్తున్నాం కాబట్టి. పాయింట్కి ముందు 1 సున్నా ఉంది అంటే ఇక్కడ మొత్తం 2 ప్లేసులు జరగాలి కాబట్టి ఎన్ని రావాలి, 2 జీరోలు రావాలన్నమాట. అంతే కదా. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పాయింట్ ముందుగా ఉన్నటువంటి, అంటే ఇక్కడ 0.03 అని ఉంది. ఇప్పుడు ఈ డెసిమల్ 1 ప్లేస్ వెళ్తే ఇక్కడ 2 జీరోలు వస్తాయి, ఇంకో ప్లేస్ వెళ్తే మొత్తం మనకి 3 జీరోలు కనిపిస్తాయి అనమాట. కాబట్టి మనం రాయాల్సింది ఎలా రాయాలి, ఇక్కడ 0.0003. చూడండి ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇంతకుముందు ఇక్కడ ఉంది పాయింట్ 0.03 అంటే 3కి ముందు 1 సున్నాయే ఉంది పాయింట్ తర్వాత. కానీ ఇక్కడ పాయింట్కి తర్వాత ఎన్ని వచ్చాయి చూడండి, 3కి ముందు 3 సున్నాలు చేరాయి. ఎందువల్ల ఒక జీరో ఆల్రెడీ ఉంది, వెనక్కి 2 ప్లేసెస్ వెళ్ళడం వల్ల మరో 2 జీరోలు వచ్చాయి అన్నమాట. సో 0.0003 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5/10⁴. సో ఇటువంటి కూడా ఇక్కడ జస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఇచ్చినప్పటికీ పాయింట్ ఉన్నట్టే అని మనకు తెలుసు. 5 పక్కన అక్కడ పాయింట్ ఉంది రైట్ సైడ్. 10⁴ మీన్స్ 10⁴తో డివైడ్ చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి దశాంశ బిందువు 4 స్థానాలు వెనక్కి జరగాలి. అంటే 1 ప్లేసే అక్కడ ఉంది కనుక మిగిలిన 3 ప్లేసెస్ కూడా జీరోలు రావాలి. కాబట్టి ఇక్కడ 5కు ముందు ఎన్ని ప్లేసెస్ జీరో రావాలి, 3 ప్లేసులు. సో దాని ముందు పాయింట్ ఉండాలి. సో 0 పాయింట్ రాయాలి, 5కి ముందు 3 జీరోస్ రాయాలి. సో ఇటువంటివే కొంచెం డల్లర్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ 5/10⁴ ఉన్నప్పటికీ మొత్తం మీద ఇక్కడ 4 జీరోస్ మీకు కనిపిస్తాయి తప్ప పాయింట్ తర్వాత ఉండే 3 జీరోస్. ఎందుకంటే ఇక్కడ 5 తర్వాత పాయింట్ ఉంది, బ్యాక్కి వెళ్ళినప్పుడు మొత్తం 4 స్థానాల్లో 1 స్థానం జరగడం వల్ల ఆ పాయింట్ 5 అని వస్తుంది, మిగిలిన 3 స్థానాల వల్ల 3 జీరోలు వస్తాయి అనమాట. దానికి ముందు డెసిమల్ వస్తుంది. ఇదే ముందుకు జరపాలంటే ఏం చేస్తాం, ఇంటూ ఉంటే 5 పక్కన పెడతాం ఆ 4 జీరోస్. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. వెనక్కి మాత్రం 4 జీరోస్ వెళ్ళవు, ఒక స్థానం ఇది ఉంటుంది కాబట్టి 3 జీరోసే 5కి ముందు మనకు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లు ఇది కూడా చూస్తే ఇక్కడ కూడా డెసిమల్ లేని కనిపించని నెంబర్, అంటే ఎక్కడ ఉంది ఇందులో డెసిమల్, లాస్ట్ 0 తర్వాత ఉంది. బై 10³ ఇచ్చాం. 10³ మీన్స్ 1000, 3 ప్లేసులు. సో 0 దగ్గర ఉండాల్సినటువంటి ఈ పాయింట్ 1 2 3 ఈ 3 దాటిపోయి ఎక్కడికి రావాలి, 8 కంటే ముందుకు రావాలి. అంటే 3కి 8కి మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు దీని ఆన్సర్ 3.87. ఈవెన్ ఇక్కడ ఉన్న 0 అనుకో నేను రాయలేదు, రాయిపోయినా ఏమవుతుంది. ఎందుకని 3.87 అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పాయింట్ తర్వాత ఒకసారి పాయింట్ దాటాక రైట్ సైడ్ పూర్తిగా నెంబర్స్ పార్ట్ అయిపోయాక ఉండే జీరోకి విలువ ఉండదు కాబట్టి మనం 87 రాసిన అదే, 870 రాసిన అదే అనమాట. ఇక ఇందులో చూడండి ఇక్కడ రాసిన 3 కొంచెం ప్రత్యేకత ఏంటంటే మీకు ఎలాగో ఈ కాన్సెప్ట్తో పాటు కొంచెం మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ గుర్తింపు చేయడానికే. ఇప్పటివరకు మనం చూసాం బై ఉంటే ఏం చేయాలి, ఇంటూ ఉంటే ఏం చేయాలి అనేది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఇంటూలు ఇచ్చాను, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 10 ఘాతం ఈ 10 పవర్ మైనస్లో ఇచ్చాను అనమాట. మీకు ఒక
జనరల్గా ఈ పవర్స్ విషయంలో ఉండాల్సిన మనకు ముఖ్య ధర్మం ఏంటంటే ఎప్పుడైనా ఒక రుణఘాతం అంటే నెగిటివ్ పవర్తో మల్టిప్లై చేసిన సేమ్ పాజిటివ్ పవర్తో బై చేసిన ఒక్కటే. అంటే 10⁻2 ఇంటూలో ఉంది అంటే 10⁻2 అంటే 10 స్క్వేర్ అనేది బైలో ఉన్నట్టే అనమాట. అలాగే 10⁻3 ఇంటూలో ఉంది అంటే బై 10 క్యూబ్ ఇచ్చినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒకే కేటగిరీ. ఇక్కడ బై 10 క్యూబ్ అని కనిపిస్తుంది అంటే 1000తో భాగించడం. ఇక్కడ ఇంటూ కనిపిస్తుంది కానీ 10 పవర్ క్యూబ్ లేదు, -3 ఉంది. అంటే మైనస్ పవర్తో గుణించిన అదే ప్లస్ ఉన్న పవర్తో భాగించినా ఒక్కటే. కాబట్టి ఇవి కూడా మనం ఇంటూ ఉంది కదా అని రైట్ సైడ్కి వెళ్తుందనే రూల్ ఫాలో అవ్వకూడదని చెప్పడం కోసం ఇది ఇక్కడ రాయడం జరిగింది అనమాట. ఎందుకంటే కేవలం ఈ ఒక్క రూలే చూసిన వాళ్ళు 10 యొక్క ఏదైనా ఘాతంతో అంటే ఇక్కడ ధనఘాతం అనమాట. అంటే మైనస్ పవర్ ఇక్కడ కనుక ఉంటే దానికి రివర్స్ వెళ్ళాలి. మైనస్ పవర్తో ఇంటూ చేస్తున్నామంటే ఇది భాగించడం అనే వేలోకి వెళ్ళాలి. అంటే 2 స్థానాలు ఇక్కడ కూడా -2 ఉంది కాబట్టి 2 ప్లేసులు. కానీ కుడివైపుకి వెళ్ళవు. ఇది కూడా ఒక భాగాహారం లాంటిదే, ఎడమ వైపుకి వెళ్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ మనకి 2 స్థానాలు వెనక్కి వెళ్తే మరో 2 జీరోలు వస్తాయి కాబట్టి మొత్తం 3 జీరోలు మీకు 2కి ముందు కనిపిస్తాయి. సో దాని ఆన్సర్ 0.0002 అవుతుంది. ఓకే, ఇక్కడ 2కి ముందు 3 జీరోలు వచ్చాయి, ఒక జీరో ఆల్రెడీ ఉంది, మిగిలిన 2 జీరోలు 2 ప్లేసులు వెనక్కి వెళ్ళాం. అంటే పవర్ మైనస్తో చేయడం అంటే కూడా వెనక్కి వెళ్ళడమే. అలాగే ఇక్కడ పవర్ -3 ఉంది, 10 పవర్ అంటే 3 ప్లేసులు వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా 7 పక్కన ఉండాల్సిన పాయింట్ 3 ప్లేసులు అంటే ఒకటి 7 ముందుకు వస్తుంది, మరొక 2 జీరోలు వస్తాయి కాబట్టి దీనికి ఏమని రాయొచ్చు 0.007. ఓకే, ఇక్కడ 7 చివరి ఉండాల్సిన చూడండి 3 ప్లేసులు వెనక్కి వచ్చింది. ఇక్కడ కూడా అంతే 10⁻⁻1 ఇచ్చాను అంటే అర్థం ఏంటి 10⁻1ని బై చేసినట్టు అనమాట. అంటే బై 10 ఇచ్చినా ఒకటే. ఇప్పుడు ఉదాహరణకి ఇది మనకు ఒకే కేటగిరీలో ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఎలా అయితే డెసిమల్ ఒక ప్లేస్ వెనక్కి జరిపామో ఇక్కడ కూడా ఈ 1 ప్లేస్ వెనక్కే జరపాలి తప్ప ముందుకు కాదు. సో మనకి జనరల్ రూల్ కోసం ఇంటూ ఉంటే రైట్ సైడ్ వెళ్ళాలి, బై ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అని మాత్రమే కాకుండా ఆ ఇంటూలో ఉన్నది ఘాతం నెగిటివా పాజిటివా కూడా చూడండి. ఇది పాజిటివ్కే వర్తిస్తుంది. సో నెగిటివ్ ఉంటే రివర్స్ అవుతుంది. నెగిటివ్తో ఇంటూ చేసినా పాజిటివ్తో బై చేసినా ఒకటే. సో ఇక్కడ ఒక ప్లేస్ వెనక్కి జరగాలి లెఫ్ట్ సైడ్ అంటే 3 పక్కకు వస్తుంది కాబట్టి దీని ఆన్సర్ 3.87 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇప్పటికే డివిజన్కి లెఫ్ట్ సైడ్, మల్టిప్లికేషన్కి రైట్ సైడ్ అని తెలుసుకున్నారు కాబట్టి సో ఈ టాపిక్లో అంటే తీసుకున్నది కేవలం ఈ వీడియోలో ఈ అంశమే కాబట్టి దీన్ని కంక్లూడ్ చేయడానికి ముందు మరికొంత ప్రాక్టీస్ కోసం మిక్స్డ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనం ముగిద్దాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. మొత్తం నేను ఒక 6 క్యాలిక్యులేషన్స్ రాశాను. రకరకాలుగా బైతోను ఇంటూతోనూ ఉన్నాయి, అలాగే పవర్స్తో కూడా ఉన్నాయి, మైనస్ పవర్స్తో కూడా ఉన్నాయి. ఒకసారి వీటి ఆన్సర్స్ మనం ఫాస్ట్గా వేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూడండి ఇంటూ ఉంది, పాజిటివే ఉంది. అంటే ఇంటూ ఉంటే ఏం చేయాలి 10 పవర్తో రైట్ సైడ్ జరపాలి. ఎన్ని ప్లేసులు 3 ప్లేసులు. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కనుక మరొక 2 ప్లేసులు జీరోలు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది 385 రాసిన తర్వాత 2 జీరోలు. ఎందువల్ల ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, మిగిలిన 2 జీరోలు పెట్టాం రైట్ సైడ్. ఇక్కడ చూడండి ఇది ఇంటూ ఏ, బట్ ఈ రెండుకి డిఫరెన్స్ ఇక్కడే గమనించండి. ఇది రైట్ సైడ్కి జరిపాం పాయింట్, కారణం మనం చేసేది గుణకారం పాజిటివ్ పవర్తో కనుక. బట్ ఇక్కడ ఇంటూ ఉన్నప్పటికీ పవర్లో మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనం బైగా భావించవచ్చు అనమాట. 3 ప్లేసుల్ని బై చేసినట్లుగా భావించవచ్చు 10 క్యూబ్తో. కాబట్టి 50,000 అంటే ఈ లాస్ట్ ఉన్న డెసిమల్ 3 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్కి జరగాలి. అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటిది 3 ప్లేసెస్ అంటే ఈ 3 జీరోస్ పోతాయి, ఓన్లీ 50 మాత్రమే దానికి ముందు ఉంటుంది. కాబట్టి దీని ఆన్సర్ మనం ఎలా రాయొచ్చు జస్ట్ 50 అనమాట. ఎందువల్లంటే ఇక్కడ మీకు చెప్పాను 50,000 ఇక్కడ డెసిమల్ ఉంది, 3 ప్లేసెస్ అంటే చూడండి ఇక్కడికి వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ ప్లేస్కి వచ్చిందో 50.000 అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. పాయింట్ తర్వాత ఏ పార్ట్ మనకి లేనప్పుడు డెసిమల్ పార్ట్ 0 ఉంటే చూపించాల్సిన అవసరం లేదు కనుక డైరెక్ట్ 50 రాయొచ్చు. ఇక్కడ 8/100 ఇది నార్మల్, బై 100 ఇచ్చాను కాబట్టి ఎప్పటిలాగే బై ఉంది, 100 ఉంది కనుక 2 ప్లేసెస్ వెనక్కి జరపాలి. 8 దగ్గర ఉన్నది ఒక ప్లేస్ జరిపితే 0.8 అవుతుంది, మరో ప్లేస్ జరిపితే ఒక 0 వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమని రాయొచ్చు మనం 0.08. అండ్ నెక్స్ట్ ఇంటూ 10,000 ఇచ్చాను. అంటే మనకి ఇంటూ బై ఒకేసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడడం కోసం ఇంటూ ఇవ్వగానే మనం చూడండి ఇక్కడ ఏం నెగిటివ్ పవర్ లేదు, మొత్తం 4 జీరోలు ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కన 4 జీరోస్ ఉన్నాయి కనుక 4 ప్లేసెస్ రైట్ సైడ్కి రావాలి. ఇక్కడ ఆల్రెడీ 3 ప్లేసెస్ ఉన్నాయి. 4 ప్లేసెస్ రావాలంటే ఇంకొక ప్లేస్ కూడా దీనికి యాడ్ అవ్వాలి చివర. అంటే ఆల్రెడీ 24 పక్కన కూడా ఇంకో 0 వస్తుంది, మొత్తం అది 240 అవుతుంది అనమాట. ఇంత మామూలుగా అయితే 3 ప్లేసులు అయితే 24 అవుతుంది. సో 4 ప్లేసులు కాబట్టి 240. సో ఇటువంటివే మనం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆ నెంబర్ మళ్ళీ రాస్తున్నాను, ఇక్కడ ఉంది. దీన్ని మనం ఎన్ని ప్లేసెస్ జరుపుతున్నాం 4 ప్లేసెస్. చూడండి 1 2 3 అయింది, 4th ప్లేస్లో 0 ఉన్నట్టు కాబట్టి ఇక్కడికి జరిగిపోయింది. సో ఇప్పుడు ఈ నెంబర్ మొత్తాన్ని ఇక్కడ డెసిమల్ తీసేసి మనం చెప్పాలి కాబట్టి 00240 అనేదే మనకి 240గా చెప్పొచ్చు. ఇంకా డెసిమల్ పార్ట్ తర్వాత ఏమి లేదు.
అలాగే ఇందులో చూడండి బై 1000. సో మనకు తెలుసు బై 1000 మీన్స్ మనకి ఆల్రెడీ ఆ 7834 అనే దానిలో ఇక్కడ డెసిమల్ ఉన్నట్టు లాస్ట్లో. 1000 అంటే 3 zeros కాబట్టి ఇక్కడ 1 2 3 అంటే ఈ ప్లేస్కి రావాలి. సో 7 పక్కకి డెసిమల్ వస్తుంది 7.834. అందువల్ల ఈ రెండుకి తేడా చూడండి బై 1000. సో ఇక్కడ ఇంటూ 10⁻³ రెండు ఒకటే అనమాట. ఇక్కడ ఇంటూ చేసినా కూడా 3 ప్లేసెస్ వెనక్కే జరిపాం, ఎందుకని పవర్ మైనస్ ఉందని. ఇక్కడ బైలో ఆల్రెడీ 3 zeros ఉన్నాయి కాబట్టి వెనక్కి జరుపుతాం. సో బైలో ఉంటే ఎలాగో వెనక్కి జరుపుతాం. ఇప్పుడు లాస్ట్ చూడండి బైలోనే 10⁻⁻² ఇచ్చారు. ఇక్కడ ఇది కొంత మరింత క్లారిటీ కోసం. సో ఇప్పుడు మీరు కూడా జనరల్ వేలో 2 స్థానాలు వెనక్కి జరపాలా ముందుకు జరపాలా అంటే లెఫ్ట్ సైడా రైట్ సైడా అనేది మీకు తెలియాలంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బై ఉంటే జనరల్గా ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ జరపాలి పాజిటివ్ పవర్తో అయితే. బట్ ఇక్కడ బైలో ఉన్నదే నెగిటివ్ పవర్ చూడండి. అంటే 10⁻²తో భాగిస్తున్నామంటే 10² తో మల్టిప్లై చేస్తున్నాం, గుణిస్తున్నాం అని అర్థం. కాబట్టి జనరల్గా అయితే లెఫ్ట్ సైడ్ జరగాలి, బట్ అక్కడ నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ రైట్ సైడ్ జరగాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫైనల్ లాస్ట్ ఎగ్జాంపుల్లో మన దగ్గర 7.2 ఉంది. ఎప్పుడైతే ఇందులో బై 10⁻² ఉందో మనం దాన్ని ఎలా భావించాలి, ఇంటూ 10² అనమాట. అంటే ఇదన్నిటికీ ఒక జనరల్ రూల్గా మనం చెప్పుకోవచ్చు. a⁻n అని ఉంటే దాన్ని 1/a⁻n గా రాయొచ్చు, లేదా 1/a⁻n అని ఉంటే దాన్ని a⁻n గా రాయొచ్చు. అంటే ఇక్కడే మీరు చూడండి పాజిటివ్ పవర్గా మార్చేటప్పుడు నెగిటివ్ పవర్ ఉన్నది పాజిటివ్గా మారేటప్పుడు బైలో వస్తుంది, బైలో నెగిటివ్ పవర్ ఉన్నది న్యూమరేటర్లోకి వచ్చేటప్పుడు పాజిటివ్ పవర్గా మారుతుంది. సో దీని ప్రకారం మీరు దీన్ని 10² తో గుణించమని ఇచ్చినట్టే కాబట్టి రెండు ప్లేసెస్ రైట్ సైడ్కి జరపాలి, లెఫ్ట్ కాదు. బై ఉంటే లెఫ్ట్ సైడ్ ఓకే, కానీ బైలో నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి రైట్ సైడ్. సో ఇక్కడ ఉన్నది రైట్ సైడ్ 2 digits అంటే 2 పక్కన ఇంకొక 0 వస్తుంది కాబట్టి దీని ఆన్సర్ అవుతుంది 720. ఇంకా లాస్ట్ ఈ పాయింట్ చేరుతుంది అనమాట. సో ఇప్పుడు ఇప్పటికే ఉన్న ఉదాహరణ మీరు గమనిస్తే ఇంటూ ఆర్ బైలో రకరకాలుగా 10 powers ఏవి ఇచ్చినా కూడా చేయడం వస్తుంది. ఇంకా కొంత కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు ఒక్కసారి రిపీట్ చేసుకుని జాగ్రత్తగా చూడండి. సో ఎప్పుడు మీకు 10 పవర్ ఇచ్చి ఇంటూ ఆర్ బై ఇచ్చిన ఆన్సర్ చాలా సింపుల్గా మీరు వేయగలుగుతారు. సో ఈ విధంగా మీకు టెక్స్ట్ బుక్ కంటెంటే కాకుండా అప్పుడప్పుడు మ్యాథ్స్ బేసిక్ వీడియోస్ కూడా ఇందులో ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక ఇంతవరకు చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు encourage our attempt. Express your valuable opinions in the comment box also. So see you later in the next video. Bye.